వెనకాల ఉండేది ఇంకొక మెయిన్ విషయం ఏమంటే మన తంగవేలు సార్కి పెద్ద ఆయనకు ఒక ఆయనకి అన్యాయం జరిగితే సిపిఎం సిపిఐ వాళ్ళు వచ్చి కూర్చొని ధర్నా చేశారు. కానీ మా విషయంలో ఎందుకు రాలేదు వాళ్ళు? మా విషయంలో ఎందుకు రాలేదంటే ఈయన సిపిఐ నారాయణ తమ్ముడు కొడుకు కాబట్టి వాళ్ళు జోబిలో పెట్టుకొని ఈ ప్రతిసారి ముందు సిపిఐ వాళ్ళు వచ్చి మా మీదకి వచ్చారు. వాళ్ళు వచ్చి గడ్డి పెట్టారు. మేము చూసాం, మీరు మా ఏరియాలో ఉండేవాళ్ళు. కంకణాల రజనీకాంత్ నాయుడు సిపిఎం నారాయణ సొంత తమ్ముడు కొడుకు. ఆయన వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ రోజు మా మీదకి ఇంత దౌర్జన్యంగా వస్తున్నాడు. సిపిఐ వాళ్ళు ఒక పెద్ద ఆయనకి అన్యాయం జరిగితే వచ్చినారు, కానీ మాకు రాలేదు. ఎందుకంటే కంకణాల రజనీకాంత్ నాయుడు ఆపిచ్చినాడు. వాళ్ళు వచ్చినారంటే చాలు సిపిఐ వాళ్ళు అప్పటికే ఫోన్లు వస్తాయి వాళ్ళకి రజనీకాంత్ నాయుడు దగ్గర నుంచి. నువ్వు ఇంత దుర్మార్గంగా చేయలేదు మా మీద, ఈ రోజు నాకేం సంబంధం లేదు, నేను మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పాను, పోలీసు వాళ్ళకి చెప్పాను అనేసి 10 రోజులు ఉన్నాయి సార్ ఎంఆర్ఓ ఆఫీస్లో. కావాలంటే మీరు సీసీ కెమెరాలు చూడొచ్చు. అక్కడ జూన్ 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ, ఇది జూలై 5వ తేదీ వరకు మా కాగితాలు ఏదైతే ఈ ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ మాది ఆర్టీఐ కింద జారీ చేయలేదు అనేసి ఇవ్వడానికి ఇచ్చేంత వరకు ఆయన ప్రతిరోజు 8 గంటల సేపు ఆఫీసులోని కూర్చోలేదా అని నిలదీసి అడుగుతున్నాం ఆయన్ని. సాక్ష్యాలు అన్ని సాక్ష్యాలు ఉంటాయి. రమ్మనండి, లైవ్ డిబేట్ లో మేము కూర్చుంటాము. వినండి సార్, దోన్ సార్ ఇది వచ్చి మున్సిపల్ ఆఫీస్ లోనే సార్. మేము సౌండ్ రావడం ఆయన సర్వేతో మాట్లాడించి పనులన్నీ ఆపించాం సార్. మేము ఎవరికైతే వచ్చినాక ఆయన వదిలినాక మమ్మల్ని పంపించారు. పొండమ్మా ఇప్పుడు పోయి మాట్లాడుకోండి అనేసి. నీకు ఏ ఇది లేకపోతే ఇప్పుడు నువ్వు కాదా కంకణాలు రజనీకాంత్ కాదా ఈయన కంకణాలు రజనీకాంత్ అవునా కాదా? మా బిడ్డల్ని మమ్మల్ని ఎంత బాధపడుతుందారో ఆ దేవుడి కపిలేశ్వర స్వామి చూసుకుంటాడు. నారాయణ గోవింద శ్రీమన్నారాయణ.